హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? పల్లెటూర్లలో సూపర్ హిట్ రెసిపీ అనమాట. వన్ ఆఫ్ ద సూపర్ హిట్ రెసిపీ ఏంటంటే వంకాయ నెత్తాళ్ళు. నెత్తాళ్ళు అంటే తెలుసా? చిన్న చిన్న చేపలు అనమాట. అవి ఎండు చేపలు కూడా ఉంటాయి, పచ్చివి కూడా దొరుకుతాయి. అయితే చూడండి, వంకాయలు అంటే ఎంతమందికి ఇష్టం మీలో చెప్పండి. నాకైతే పంచ ప్రాణాలు వంకాయలు, అది కూడా గుత్తి వంకాయలు. ఈరోజు మేము తీసుకుంది. మా ఏరియాలో ఎక్కువ ఇవే దొరుకుతాయి, పొడుగు వంకాయలు. మేము ఎప్పుడు వండం అనమాట. అయితే చూడండి, ఇవి నెత్తాళ్ళు అంటే ఇవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎండిపోయినవి ఇవైతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ నెత్తాళ్ళు చాలా బాగుంటాయి గైస్. దేనిలో అన్నా వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా పైన వీటి హెడ్స్ ని రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. మొత్తం ఒక గుప్పెడు తీసుకున్నాం ఈరోజు మేము. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కొన్ని వాటర్ తీసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని నానబెట్టేసుకుంటాం అనమాట. ఒక్కొక్కటిగా తీసేసి మంచి అసలు ఒమేగా ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా సముద్రపు అయితే ఇంకా బాగుంటాయి అనమాట. ఈ వంకాయలతో కానీ బెండకాయలతో కానీ అసలు ఎన్ని వెజిటేబుల్స్ తో చేస్తారో తెలుసా గైస్ మీకు? ఈ నెత్తళ్ళతో ఇంకా టమాటాలు వేసి జస్ట్ ప్లెయిన్ కూర చేసుకోవచ్చు, బెండకాయలతో పులుసు చేసుకోవచ్చు, సొరకాయల్లో వేస్తారు, అండ్ దోసకాయలు ఉంటాయి చూడండి, దోసకాయలతో కూడా చేస్తారు. అసలు ఎంత బాగుంటాయో ఈ నెత్తాళ్ళు. అదొక మంచి ఫ్లేవర్ అనమాట. చెప్పండి, మీకు ఈ నెత్తాళ్ళతో నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తాను. అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలన్నమాట. చూడండి, మన హీరో అనమాట ఈరోజు మట్టి కుండ. పల్లెటూరు పద్ధతి కదా, పల్లెటూరు వాళ్ళు మట్టి కుండల్లో చేస్తారనమాట. అసలు ఆ మట్టి కుండ ఫ్లేవరే వేరు గైస్. ఇది హ్యాండిల్ చేసుకోవాలి మెత్తగా కొంచెం. చూడండి, టమాటాలు అయితే ఒక 4-5 తీసుకున్నాము, అండ్ ఉల్లిపాయ ఒకటి, పెద్ద ఉల్లిపాయ. టమాటాలు కొంచెం ఎక్కువే పడతాయి, బాగుంటుంది. టమాటాలు ఉంటే కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట మనకి. చూడండి, మా మమ్మీ కత్తి పెట్టలేదు, ఏం లేదు, చక్కగా చేతులతోనే కట్ చేస్తుంది. నాకైతే చేయి ఎక్కడ తెగుతుందో అని భయం వేస్తుంది మా మమ్మీ కట్ చేస్తుంటే. ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా తరిగేసుకొని పొడుగ్గా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకా టమాటాలు ఉల్లిపాయ వేసేసుకున్నాము. ఇంకా మన నెత్తాళ్ళు. నెక్స్ట్ అయితే వంకాయలు కట్ చేసుకోవాలి, అంతే. మనం జస్ట్ మట్టి కుండలో మిక్స్ చేసేసి వేరే పాత్రలోకి మనం ఏం షిఫ్ట్ చేసుకోవట్లేదు, మొత్తం మట్టి కుండలోనే చేస్తాం అనమాట. మీరు చూస్తూ ఉండండి. అయితే ఈ మట్టి కుండని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే గబక్కన కింద పడినా పగిలిపోతాయి. సో మనలాంటి కొత్త వాళ్ళైతే మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రోజుల్లో అందరికీ దొరికేస్తున్నాయి మార్కెట్ లో. అయితే ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకోవాలి కదా. ఫ్రెష్ గా వాటర్ తీసేసుకొని కొద్దిగా గల్లుప్పు వేసి ఉంచేసుకున్నాము. కొంతమంది పసుపు వేస్తారు, మాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. అయితే చూడండి, ఈ వంకాయలు ఇప్పుడు తీసింది మా మమ్మీ కత్తిపేట వంకాయల కోసం. ఎంత లేతగా ఉన్నాయో గైస్, చూస్తేనే ఆ కలర్ మీకు అర్థమైపోతుంది ఎంత లేతగా ఉన్నాయో. పుచ్చులు కూడా ఏమీ లేవన్నమాట, ఫ్రెష్ వంకాయలు అనమాట, మార్కెట్ నుంచి తీసుకొచ్చారు మా డాడీ. చూడండి, ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకుంటాం, మరీ సన్నగా కట్ చేసుకోకూడదు వంకాయల్ని. అయితే మీరు పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, మాకైతే ఇలా ఇష్టం అనమాట, మరి పొడుగ్గా ఉంటే నచ్చదు. సో అయితే దీన్ని ఒక్కసారి టాస్ చేసేసుకోవాలి. నెత్తాళ్ళు ఇందాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు వంకాయలు వేస్తున్నాం. చూడండి, వంకాయలు ఈ మాత్రం ఉండాలి. కుండ నిండా ఉన్నాయా ఇప్పుడు? తర్వాత వండిన తర్వాత సగానికి సగం అయిపోతాయి చూడండి, మీరు మగ్గిపోయి మెత్తగా. అయితే ఇది కూర కారము ఇంట్లోనే పట్టించారనమాట, బయట పట్టించుకొచ్చారు. అయితే చూడండి, నెక్స్ట్ అయితే కొద్దిగా పసుపు వేస్తున్నాము, చిటికెడు పసుపు అండ్ గల్లుప్పు. ఎలాగో కరిగిపోతుంది కాబట్టి గల్లుప్పే వేస్తూ ఉంటుంది మా మమ్మీ ఎక్కువ శాతం. మెజర్మెంట్ కూడా భలే అర్థమైపోతుంది గైస్ వాళ్ళకి. అయితే ఒక్క 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాము. ఈ వంకాయ ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోతాయి అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా టాస్ చేస్తారనమాట. అసలు చూడండి గైస్, ఈ పద్ధతులు భలే కొత్తగా అనిపిస్తాయి నాకు. ఇలా టాస్ చేస్తారు. నేనైతే స్పూన్ లేకుండా ఏమంట చేయలేను, మా మమ్మీ అయితే స్పూన్ కూడా అవసరం లేకుండా తిప్పేస్తుంది. చూడండి, చక్కగా ఈ మసాలాలు మొత్తం పట్టేసాయి. ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇంకేం అవసరం లేదు, మనం ఆయిల్ కూడా వేసేసాం కదా, ఇంకా మనం ఏం చేయవసరం లేదు. చూడండి, కొద్దిగా వాటర్ వేస్తున్నాం. ఇప్పుడు వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. సో జనరల్ గా ఇది మొత్తం కుక్ అవడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది గైస్, కానీ ఒక 5 మినిట్స్ కి ఒకసారి ఇలా మూత ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలి ఎంత మాత్రం కుక్ అయింది అనేసి. అయితే 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి, కొత్తిమీర వేస్తున్నాము. మేము కొత్తిమీర చాలా ఎక్కువగా తింటాము, అందుకే మా మమ్మీ ఈ మాత్రం వేస్తుంది. మీకు నచ్చకపోతే మీరు కొద్దిగా వేసుకోండి, కానీ కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. అంతే గైస్, ఇంకా చూడండి, ఒక్కసారి కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసామంటే ఇంకా సూపర్ టేస్టీ వంకాయ నెత్తాళ్ళు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మంచిగా సర్వ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్ బాయ్.